హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా మా కమ్యూనిటీకి దగ్గరలో ఒక లేక్ ఉందన్నమాట. వీకెండ్ ఇక్కడికి పిక్నిక్ స్పాట్ లాగా అలా వచ్చినాము. మా కమ్యూనిటీలో ఫ్యామిలీస్ అందరం కలిసి ఈ లేక్ మీకు కూడా చూపించాలా అనే ఉద్దేశంతో కొద్దిగా షూట్ చేసినాను. చూసేసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోని వాటర్ వేవ్స్ని, ఆ బ్యూటీని మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. ఒరిజినల్ వాయిస్ యాడ్ చేస్తున్నాను. లేక్ చూడండి ఎంత రిలాక్సింగ్గా, ఎంత బాగున్నాయో. ఇందులోని వేవ్స్ అంతా ఎంత బాగున్నాయో కదా చూసేందుకు. ఇందులో అటు సైడ్ ఇంకా చిన్న చిన్న బోట్స్, షిప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షిప్లో విజిట్కి అలా వెళ్ళచ్చు. పార్క్లో చిన్న చిన్న డక్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, ఇలా అంతా ఉన్నాయన్నమాట. అవి కూడా ఇలా గ్రౌండ్ పైన ఇలా అంతా మూవ్ అవుతూ ఉంటాయి. లేక్కి పక్కనే ఉందన్నమాట ఈ పార్క్. సో ఇక్కడ బర్డ్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ రిలాక్స్ అయ్యేందుకు సీటర్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. పార్క్లో అట్మాస్ఫియర్ అంతా ఇలా ఉంటుంది. మేము 9 ఫ్యామిలీస్ వచ్చినామన్నమాట. 9 ఫ్యామిలీస్ ఒక్కొక్కరం ఒక్కొక్క ఫుడ్ ఐటెం ప్రిపేర్ చేసుకొని అందరూ జెంట్స్, లేడీస్, పిల్లలు అందరూ ఇక్కడ బాగా రిలాక్స్ అవుతుంటారు. మేము తెచ్చుకున్న ఫుడ్ తీసుకొని ఇక్కడ కూర్చొని మేము తిన్నాము. ఇక్కడ చూడండి వెహికల్స్, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అమెరికన్స్ కూడా ఎక్కువ ఇక్కడ ప్రిఫర్ చేస్తుంటారు. లేక్కి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి కూల్గా, ప్లెజెంట్గా ఉంటుందని. ఇక్కడ డక్స్ అంతా వెదర్ బాగుంది. మోస్ట్లీ అమెరికన్స్ ఎక్కువగా వాటర్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేందుకు వెకేషన్ని ప్లాన్ చేస్తుంటారనమాట. ఇలా అంతా ఉన్నాయి సిచ్యువేషన్స్. చాలా ప్లెజెంట్గా, కూల్గా ఉంది అట్మాస్ఫియర్. మన సైడ్ మనం గెట్ టుగెదర్ అంటాము, ఇక్కడ పాట్లక్ అంటారనమాట. ఇలా ఫ్యామిలీస్ అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుని ఇలా అంతా వెకేషన్ని టైం స్పెండ్ చేయడం, దీన్ని పాట్లక్ అంటారు. యూట్యూబ్లో కనిపించడం కొద్దిమందికి ఇష్టం ఉంటుంది, కొద్దిమందికి ఇష్టం ఉండదు. సో నేను ఫ్యామిలీస్ గ్రూప్ని ఏమి షూట్ చేయలేదు, జస్ట్ సరౌండింగ్స్ని మాత్రమే ఇలా షూట్ చేసినాను. మేమైతే వెజ్ పఫ్ కొన్ని, చికెన్ పఫ్ కొన్ని ప్రిపేర్ చేసినాము ఈ పాట్లక్ పార్టీకి. మార్నింగ్ 11:30 అలా వచ్చాము ఇక్కడికి. ఈవినింగ్ 5:30, 6 వరకు ఇక్కడే టైం స్పెండ్ చేసినాము. ఇక్కడే ఫుడ్ తినేసి పిల్లలేమో ఆడుతూ ఉన్నారు, పెద్దవాళ్ళేమో అందరూ పాటలు పాడుకుంటా అంతాక్షరి ఇలా అంతా టైం స్పెండ్ చేసినాము. పిల్లలు ఫుడ్ తినేసి ఇలా డక్స్తో కొద్దిసేపు ఆడుకున్నారు. ఇలా బాల్తో ఆడుకుంటూ ఇలా అంతా హ్యాపీగా టైం స్పెండ్ చేసినారు వీకెండ్ని. పాట్లక్ ట్రిప్కి మేము ప్రిపేర్ చేసిన వెజ్ పఫ్, చికెన్ పఫ్ ఇవి. నేను గీతేషు స్టఫ్ చేసినాము. మా హస్బెండ్ ఇట్లా వాటిని డీప్ ఫ్రై చేసినారు. వెజ్ పఫ్ సపరేట్గా, చికెన్ పఫ్ సపరేట్గా ఇలా అంతా ప్రిపేర్ చేసినాము. టేస్ట్ చాలా బాగా వచ్చింది. చాలా ఫాస్ట్గా కట్ అయిపోయినాయి అన్నమాట. పిక్నిక్ స్పాట్లో ఇలా అంతా చేసినాము. ఇంతకీ మేము వెళ్ళిన పార్క్ పేరు చెప్పలేదు కదా, క్లీవ్లాండ్ పార్క్ నియర్ లేక్ షోర్. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు కానీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, వీడియోని బూస్ట్ చేస్తుంది.
మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో డిఫరెంట్ టాపిక్తో మేము ఉంటాం. బాయ్.